హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను బాగున్నాను. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు క్యాప్సికమ్ మసాలా చేసేస్తున్నాను, చూసేద్దాం. ముందుగా క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా కోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాక చూసేద్దాం. పేస్ట్ వేసేసాను ఫ్రెండ్స్. అట్లే కొన్ని 2 టమాటాలు ఇట్లా పేస్ట్ చేసాను. ఇప్పుడు ఎలా చేద్దామో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ పోసేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై, ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలాగే పెట్టు. టూ మినిట్స్ క్యాప్ పెట్టి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయిపోయింది. తగినంత ఉప్పు, లైట్గా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు చూసుకుంటే కనుక ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. క్యాప్సికమ్ వేసేద్దాం. చూడండి, మోస్ట్ ఫ్రై అయింది. మా ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకే అలా కనబడుతుంది. చెప్పండి. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. కొద్దిగా మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. చపాతీలకి టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ.